మరొకసారి ప్రభునామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానం 2025 మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. సార్వత్రిక సంఘం యొక్క వాగ్దానాలను ధ్యానం చేసుకొని మన వ్యక్తిగతమైన వాగ్దానాలు తీసుకోవడం కోసం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. 3 వాగ్దానాలు ఉన్నాయి. మొట్టమొదటి వాగ్దానం, ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం. రెండవది మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. దావీదు సమస్తమును రక్షించెను, బ్రాకెట్స్లో సంపాదించెను. మీరు ఎదురుగా ఉన్నాయి చూడండి. అదేవిధంగా ఆఖరి వాగ్దానం, మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను. ఈ యొక్క వాగ్దానాల కొరకై చిన్న ప్రార్థన చేసుకొని మీరు కూడా దయచేసి నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క సమయంలో 2025 సంవత్సరం ప్రారంభములోకి, మొదటి దినములోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. సార్వత్రిక సంఘ వాగ్దానాల కొరకై మీ పాద సన్నిధికి వస్తున్నానైనా. నిలబడుతున్న దాసుడు నిష్ప్రయోజకుడు, దౌర్భాగ్యుడు, అపాత్రుడు, అయోగ్యుడు, పగిలిపోయిన పాత్రనయ్యా మీరు అతికించి నిలబెడుతూ మీ చిత్తం ప్రకారము మీకు మహిమార్థంగా నిలబెట్టండి. మీరు అభిషేకించండి. వాగ్దానాల యొక్క సంపూర్ణమైన అర్థం మాకు అందరికీ తెలియచేయండి ప్రభా. మీరెందుకు ఈ లేఖనాల ద్వారా, ఈ యొక్క వాగ్దానాల ద్వారా మాతో మాట్లాడదలుచుకున్నారో మీరే మాట్లాడండి ప్రభువా. నన్ను ఒక పాత్రగానే నిలబెట్టండి అయ్యా. మీ మెల్లని స్వరంతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. దినదినము తండ్రి మీ కృపచేత నింపి నన్ను 2025 సంవత్సరంలోకి ప్రవేశపెట్టిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తున్న తండ్రి, రక్షించిన నాటి నుంచి ఈరోజు వరకు మీ కృపా కనికరాల మధ్య నడిపిస్తూ కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ముందున్న సమయాన్ని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమెన్. దయచేసి ఈ యొక్క వాగ్దానాలు 3 ఉన్నాయి. ఆ 3 మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ప్రకటనల గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. దాన్ని మనం ధ్యానం చేయట్లేదు, ఆఖరిని ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే, దావీదు సమస్తమును రక్షించెను, లేక బ్రాకెట్స్లో సంపాదించుకొనెను. దాని గురించి ధ్యానం చేద్దాం. దాని గురించి ధ్యానించే మునుపు అసలు వాగ్దానాలు ఎందుకు అనే ప్రశ్న వేసుకుందాం. వాగ్దానాలు ఎందుకు?
అమ్మ నిద్ర ఎవరు పోవద్దు, అతి త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు నిద్రపోతే నేను నిద్ర వస్తుంది నాకు. దయచేసి గమనించండి. ఎందుకంటే నేను ఒక టీచర్గా వర్క్ చేశాను. ఇంతకుముందు కూడా గుర్తు చేశాను. పిల్లలకు కదిలినా ఓర్చుకోలేను, అటు ఇటు మాట్లాడినా కదలిక అంతా కూడా నాకు తెలుస్తుంది. మీరు నిద్రపోతున్నారా? పిల్లలు నిద్రపోతున్న సంతోషం. మీరెవరు కూడా నిద్రపోవద్దు. వాగ్దానాలు తీసుకోబోతున్నారు, నిద్రపోవద్దు. జాగ్రత్తగా విందాం. ఎందుకు వాగ్దానాలు? ఎందుకంటే మన విశ్వాసము వృద్ధి చెందడానికి వాగ్దానాలు. ప్రతి ఒక్కరూ వారికి చదువు రాకపోయినా వచ్చినా ఏం చేస్తారంటే వాగ్దానం తీసుకున్న తర్వాత ఈ వాగ్దానం దేవుడు నాతో ఏం మాట్లాడాడో చెప్పమంటారు. దీని అర్థం ఏంటి అని అడుగుతారు. మన విశ్వాసమును వృద్ధి చెందడం కొరకు అనేది గుర్తుపెట్టుకుందాం. రెండోది, వాగ్దానాల ద్వారా నన్ను ఓదారుస్తాడంట దేవుడు. వాగ్దానాల ద్వారా మనల్ని ఓదారుస్తాడు. ఇంతకుముందు మనం తప్పులు ఒప్పుకున్నాం, ఆరాధన చేశాం, యోగ్యమైన రీతిలో బలలో పాలు పంచుకున్నాం. ఇప్పుడు సార్వత్రిక సంఘ వాగ్దానాల ద్వారా మనకేమిస్తున్నాడు? విశ్వాసం వృద్ధి చెందడం కొరకై, మనల్ని ఓదార్చడం కొరకై, దేవుడు మన పక్షంగా కార్యాలు చేయటం కొరకై వాగ్దానాలు ఇస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మన పక్షంగా కార్యాలు చేస్తాడట. దానికి రుజువేంటో తెలుసా? మనకిచ్చిన రక్షణ అనేది మొదటి వాగ్దానం. గుర్తుపెట్టుకోండి, మనకిచ్చిన రక్షణే మొదటి వాగ్దానం. ఆ వాగ్దానం లేకుండా మిగతా వాగ్దానాలు నిలబడలేవు. రక్షించబడిన బిడ్డలకే వాగ్దానాలు పొందడానికి అర్హత కలిగి ఉంటారు. ఈనాడు రక్షణ లేని బిడ్డలకు కూడా చాలామందికి, తెలిసిన వాళ్ళకి మనం వాగ్దానాలు తీసుకొని పోతున్నాం. వాళ్ళకి పని చేయు. ఇంకో మాట చెప్పాలంటే పని చేయు అని అంటే వాళ్ళకి విశ్వాసం ఉంటే పని చేస్తుందేమో. ఆలోచన చేయాలి. వాళ్ళకి విశ్వాసము కలిగి ఉండి దేవుని సన్నిధికి వచ్చి రక్షించబడితే ఇంకా అమోఘంగా వాళ్ళ జీవితాలు మారిపోతాయి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, బైబిల్ వాగ్దానాలన్నీ కూడా మన జీవితకాలానికి సంబంధించినవి. ఏదో ఈ సంవత్సరం నెరవేరలేదు అనుకుంటే పొరపాటు. నెరవేరపోవడానికి కారణం మనమే. గుర్తెరగాలి. ఒక వాగ్దానం మన జీవితాలలో నెరవేరలేదు అంటే దానికి కారణం మన అవిశ్వాసమే కావాలి, మరొకటి కాదు. అవిశ్వాసం ఉంటే ఏదైనా పొందుతామా? పొందలేం. కాబట్టి ఈనాడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, వాగ్దానాలు పొందటం ఒకెత్తు, ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవటం మరొకెత్తు, ఆ వాగ్దానాలను అనుభవించటం మరొకెత్తు. గుర్తెరగాలివి. ఊరకు తీసుకోవటం కాదు, ఈ వాగ్దానాలను పొందటం ఒక ఎత్తు, ఈ వాగ్దానాలను స్వతంత్రించుకోవడం మరొక ఎత్తు, అనుభవించటం మరొక ఎత్తు. ప్రియమైన బిడ్డలారా, మీకు ఒక కథ చెప్తాను. కథలంటే మనకు బాగా ఇష్టం కదా. ఒక తల్లి ఉంది ఒక ఊళ్ళో. ఒక మారుమూల పట్టణమే. ఒక చిన్న గుడిసేసుకొని తన కుమారుని చక్కగా చదివించుకుంటుంది. ఆమె ఏం చేస్తుందంటే, కొన్ని గృహాలకు వెళ్ళి అంట్లు తోమి డబ్బు సంపాదించుకొని తను జీవనోపాధిగా జీవిస్తూ తన కుమారుణ్ణి చదివించుకుంటుంది. తన కుమారుని చదివించుకోవటంలో కూడా మంచి చదువు చదివించుకుంటుంది. ఆ తల్లి తన కుమారుడు బీటెక్ ఇక్కడ చేసుకున్న తర్వాత అమెరికాకు పంపుకుంటుంది. అమెరికాకు పంపిన తర్వాత ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తన యొక్క ఎంఎస్ అక్కడ పూర్తి అయిపోయిన తర్వాత ఆ బాబు అక్కడ అమెరికాలో ఒక ఉద్యోగంలో స్థిరపరచబడతాడు.
స్థిరపరచబడ్డ తర్వాత తల్లి నా కొరకు చాలా కష్టపడింది కదా, కాబట్టి ప్రతి మాసం ఇది ఒక ఆ, ఒక ఉదాహరణకు చెప్తున్నా, డబ్బు పంపుతున్నాడు, డాలర్స్ పంపుతున్నాడు. ఆ తల్లికి డాలర్స్ని రూపాయల్లో మార్చుకోవటం తెలియదు. డబ్బులు వస్తున్నాయి, ఆ డాలర్స్ని తన పూరి గుడిసెలో ఆ తడికలు కంటిస్తుంది తల్లి. అర్థమవుతుంది కదా? ఆ పూరి గుడిసెలో ఈ డాలర్స్ బొమ్మలను కొని ఆ తల్లి ఆ తడికలకి అంటిస్తుంది. బొమ్మలను కొని ఆ డాలర్ని ఏం చేయాలి? ఆమె వాగ్దానం పొందింది, ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకుంది. బట్ షీ కెనాట్ ఎక్స్పీరియన్స్డ్. ఆమె ఎక్స్పీరియన్స్ కావట్లా. ఎందుకు? ఆ డాలర్ తీసుకెళ్ళి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు మార్చుకోవట్లేదు. ఈరోజు వాగ్దానాలు తీసుకుంటున్నాం, దాన్ని స్వతంత్రించుకుంటున్నాం, మనం అనుభవించలేని పరిస్థితులు దిగజారిపోతున్నామేమో ఆలోచన చేయండి. వాగ్దానాలు తీసుకున్న పునిపే మీరేం చేయాలో తెలుసా ప్రియమైన బిడ్డలారా? ప్రార్థన చేసుకోండి. ఈ వాగ్దానాలతో మీతో దేవుడు ఏం మాట్లాడతాడో మాట్లాడుకున్న తర్వాత ఆయన మాటలు విని నా వాగ్దానం ఏమైందో అని చెప్పేసి వాగ్దానాలు తీసుకోగానే మీరు చేయవలసిన పరిస్థితి ఏంటంటే, మన జీవితంలో ఈ నెరవేరబోతున్నాయి అనుకునే విశ్వాసంలోకి వెళ్ళాలి. అప్పుడే వాగ్దానము మీరు అనుభవించగలుగుతాం. ఇది వాగ్దానాల గురించి ఒక స్పష్టమైన పరిచయం చేశాను. ఇప్పుడు వద్దాం, మొట్టమొదటిది కాకుండా రెండవ దాన్ని మొదటిగా తీసుకుందాం. ఏం చేశాడు రెండవది? మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. దావీదు సమస్తమును రక్షించాడు, బ్రాకెట్స్లో సంపాదించుకొనెను అంటున్నాడు. అక్కడ గమనిస్తే ఈ 30వ అధ్యాయం అంతా కూడా జరిగిన సంఘటన మీకు గుర్తు చేస్తాను. నిజంగా ఫిలిష్తీయుల రాజు దగ్గరికి దావీదు గారు పోతాడు. అక్కడ ఒక పట్టణాన్ని ఇస్తాడు, సిగ్లక్ అని. ఆ సిగ్లక్కు పట్టణంలో తాను ఉంటుంటాడు. ఏదో సందర్భంలో ఆకీపు రాజు దగ్గరకు సపోర్ట్ చేసినట్టుగా వెళతాడు. శత్రువు దగ్గరికి వెళ్ళాడు. ఒక మాట చెప్పాలంటే, గొల్యాతు ఫిలిష్తీయుడే కదా, గొల్యాతును చంపింది దావీదు గారే కదా. అయినప్పటికీ కూడా అక్కడున్న అందరూ కూడా గొల్యాతును చంపిన మనిషిని ఎందుకు నువ్వు తీసుకొచ్చావు? దేవుని యొక్క ప్రణాళిక ప్రియమైన బిడ్డారా. ఇంకో మాట చెప్పాలంటే, ఆకీషు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కీర్తన రాసి ఉంటాడేమో. ఏ కీర్తన? 23వ కీర్తన రాసినట్టుగా ఉంది దావీదు గారు. ఏ కీర్తన చదవండి? మొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. శత్రువుల దగ్గర భోజనం శత్రువే కదా రాజు, ఫిలిష్తీయుల రాజు శత్రువు అయినప్పటికీ కూడా అక్కడ పంపాడు, అక్కడ భోజనం ఏర్పాట్లు చేశాడు. అక్కడ ఫిలిష్తీయులు ఏం చేశారంటే, ఈయన లేని సందర్భంలో సిగ్లకు పట్టణాన్ని మొత్తాన్ని కూడా కాల్చివేశారు. కాల్చివేసిన తర్వాత దావీదు గారి దగ్గర 600 మంది మాత్రమే మిగిలారు. 600 మందిలో 200 మంది అలిసిపోయారు, మేము యుద్ధం చేయలేమని చేతులు ఎత్తేశారు. 400 మందితో వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మిగిలిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే, దావీదు గారిని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. ఎందుకంటే మొత్తాన్ని సిగ్లక్కులో ఉన్న అందరినీ వాళ్ళు ఏం చేశారు? చెరలోకి తీసుకెళ్లారు చంపకుండా. దేవుడు ఎత్తుకో ప్రణాళిక చూడండి, చంపేస్తే ఆయన భార్యలు పిల్లలు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మొత్తం నాశనం అయిపోయేవాళ్ళు. కానీ వాళ్ళందరినీ కూడా వీళ్ళ డబ్బుని, దావీదు గారి భార్యలను అందరిని ఎత్తుకొని పోయాడు. ఫిలిష్తీయులు తీసుకెళ్ళిపోయారు, కాల్చిపారేశారు. మళ్ళీ ఈయన యుద్ధం చేసుకుంటూ పోయాడు.
యుద్ధం చేయటానికి మునుపు చదవండి 30వ సమూయేలు గ్రంథానికి రండమ్మా త్వరగా. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం చదవండి. 38. నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. ఇక్కడ ఇంత కష్టములో కూడా తన భార్యలను సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడు? విచారణ చేశాడు. దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ఈనాడు కష్టం రాగానే, బాధ రాగానే దేవుని మందిరం లేదు, సహోదరు లేదు, మందిరానికి రాకుండా కొట్టేస్తాం మనం. ఓ మాట చెప్ప, కష్టం రాగానే, ఇబ్బంది రాగానే, శ్రమలు రాగానే దేవుని సన్నిధిని కోల్పోతున్నాం. కానీ అంత కష్టంలో కూడా ఈయన ఏం చేశాడు? అయ్యా, ఆ దండుని నేను తరమొచ్చా లేదా? ఈరోజు మనకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా ఏం చేయాలి? ప్రార్థన చేయండి. అయ్యా, ఎందుకు అనుమతించావు? యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రతి విషయంలో, తండ్రిని మహింపరచడం కొరకై. కలువరి సిలువలో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేశాడు. ముందు ఈ గిన్నె నా ఇష్టం కాదు, నీ ఇష్టమైతే. ఎందుకు తెలుసా? ఆ కష్టాలు, బాధలు పడడం కొరకు, శక్తి కొరకు ప్రార్థన చేశాడు తండ్రి దగ్గర. ఈరోజు మీరు, నేను కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గర విచారణ చేస్తున్నామా? ఆలోచన చేయండి ప్రతి ఒక్కరం కూడా. ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏ పని ప్రారంభించాలన్నా కూడా మీరు చేయవలసింది మొట్టమొదటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. మన పనులు ప్రారంభించి అప్పుడు దేవుడి దగ్గరికి వెళుతున్నాం మనం. అందుకు మన ప్రార్థనకు దేవుడు అంగీకారం తెలపడం లేదు ప్రియమైన బిడ్డలారా. ఇంకొక మాట చెప్పాలంటే, ప్రార్థన చేసేటప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి బాధ్యత ఏంటంటే, ఉదయకాలం అంటే రాత్రి ఏం చేసాం? కన్ఫెషన్ మెసేజ్ చెప్పాం. కన్ఫెషన్ మెసేజ్లో కూడా ఆరాధన చేశారు కొంతమంది. కన్ఫెషన్లో ఆరాధన కాదు, ఆరాధనే, ప్రార్థనే. ఒప్పుకోలు వేరు, గుర్తించండి. వేరే వాళ్ళకి తెలియదు, క్రొత్త వాళ్ళకి తెలియదు. మనం హెబ్రోను సంఘాలు, ఎష్కోలు సంఘాలకి ఆరాధన అంటే, ఒప్పుకోలంటే, ప్రార్థన అంటే తెలియకపోతే ఎలాగా? ఆలోచన చేయండి. చాలామంది 90% ఒప్పుకోలు చేశారు. ఓ 10%, 2-3 చేసిన 10% పోతుంది కదా. అలా చేయకూడదని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఆరాధన చక్కగా చేశారు, ఒప్పుకోలు కూడా ముద్ర వేశారు, సంతోషం. బలలో పాలు పంచుకున్నాం, వాగ్దానాల కొరకు వచ్చాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడి దగ్గర విచారణ చేయటం అలవాటు చేసుకోవాలి. ఆ అలవాటు చేసుకోకుండా మనం ముందుకు వెళ్ళకూడదని కూడా నేను మనవి చేస్తూ వస్తున్నాను. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఆ సిగ్లకు పట్టణాన్ని రక్షించాడు. అదే కదా ఉంది అక్కడ. చదవండి 19వ వచనం మరొకసారి. మీ బైబిల్ తెరిచి చదవండమ్మా. కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదైనను గొప్పదైనను ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను అంటున్నాడు. దావీదు సమస్తాన్ని రక్షించాడు. కాబట్టి నా జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే, దావీదు సమస్తాన్ని రక్షించాడు అనంటే, అక్కడున్న ఆస్తిని, ఆ కొల్ల సొమ్మును, దోపుడు సొమ్మును, చెరబట్టి పడిన వాళ్ళందరినీ రక్షించాడు. ఆడ భౌతికమైన వస్తువులు ఉన్నాయి కాబట్టి సంపాదించును అన్నారు. భౌతికమైన వస్తువులు సంపాదిస్తామా, రక్షిస్తామా? ఏదైనా సొమ్ము తెచ్చుకుంటాం, సొమ్ము రక్షించామంటామా, సొమ్ము సంపాదించామంటామా?
సంపాదించాం అంటాం. కాబట్టి నాడు నేను జ్ఞాపకం చేసేది విషయం ఏంటంటే, దావీదు గొప్ప రక్షకుడై శత్రువుల అధికారములో ఏది మిగల్చకుండా మొత్తాన్ని తను తెచ్చినట్టుగా కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దాన్ని క్రీస్తులో చూద్దాం. మనం క్రీస్తులో చూద్దాం. దావీదు గారు మొత్తాన్ని తెచ్చాడు, మొత్తాన్ని హతం చేశాడు, శత్రువులు ఎవరు మిగలకుండా చేశాడు, మొత్తం సకలాన్ని తెచ్చుకున్నాడు, సకలాన్ని సంపాదించుకున్నాడు, సకలాన్ని రక్షించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా రక్షించాడో చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, దావీదు చిన్న పట్టణం సిక్లగ్ అనేది ఫిలిస్తీ దేశంలో చిన్న పట్టణం, చిన్న ఊరు. ఆ పట్టణాన్ని ఆ కొల్ల సొమ్మును మొత్తాన్ని సంపాదించాడు. ఆ విధంగా ప్రవర్తించడానికి గల కారణం దేవుని యొక్క ప్రణాళిక. ప్రియమైన బిడ్డలారా, దేవుడు గొప్పవాడు. ఒకసారి ఆయన వాగ్దానం ఇచ్చిన తరువాత ఆయన నెరవేర్చే దేవుడు. కాబట్టి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, రక్షకుడైన క్రీస్తువారు, ఈ మాటలు జాగ్రత్తగా వినండి, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక రక్షణ కొరకు ఎంత పాటుపడ్డాడు. ఈ లోకంలో 33.5 సంవత్సరాలు తను జీవించాడు. 30 సంవత్సరాలు యేసేపు కుటుంబం కొరకు, మరియమ్మ కుటుంబం కొరకు ఎంతో పనిచేశాడు, పని నేర్చుకున్నాడు. అయినప్పటికీ కూడా దేవుని మందిరానికి, దేవుని ఆలయానికి వెళ్ళి శాస్త్రులు, పరిసయ్యులు ఆశ్చర్యపడే రీతిలో ఏం చేశాడు? ప్రసంగాలు చేశాడు. ఒక చిన్న పిల్లవాడు ఆ దినాన్ని నుంచే, చిన్న వయసు నుంచే ఆయన చేస్తూ వచ్చాడు. నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే, 33.5 సంవత్సరాలలో సువార్త ప్రపంచం మొత్తానికి సాటించి అపోస్తులను 12 మందిని ఏర్పాటు చేసుకొని అన్ని ఖండాలలో సువార్త ప్రకటించిన ఆ పరిస్థితిని గుర్తుపెట్టుకున్నప్పుడు, సిగ్లగ్ అనేది చిన్న పట్టణం. సిగ్లగ్ అనేది చిన్న పట్టణం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఉన్నత కార్యాలను చేసి మహా ఉత్తమైన, చెప్పాలంటే ఉత్తమమైన గొప్ప విమోచన క్రయధనం ఆయన చెల్లించి సర్వమానవాళి యొక్క రక్షణ కొరకు బీజాలు వేసింది ఆయన కాదా? ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? దావీదు మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తే. ప్రియమైన బిడ్డలారా, గమనించండి. కానీ నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, అంటాడు కదా, దావీదు ఏమీ తక్కువ కాకుండా దావీదు సమస్తాన్ని రక్షించాడు లేక సంపాదించాడు అని ఉంది ఈ వాగ్దానంలో. కాబట్టి ఓ విశ్వాసి లేక ఓ భక్తుడా, భక్తురాలా, దేవుడు లేక క్రీస్తు యేసువారు నీకైనా లోపం చేశాడా? ఆలోచన చేయండి. దావీదుకు చేశాడు. క్రీస్తు మనకేమన్నా చేశాడా? అన్యాయం చేశాడా? పాపంలో నశిస్తున్న మనల్ని వెతికి రక్షించడం అన్యాయం కాదే. ఆయనే వెతికి రక్షించాడే. ఆయన పిలిస్తే వచ్చాం తప్ప ఆయన పిలవకుండా రాలేదు. ఆయన ఆకర్షించితే తప్ప ఆయన వద్దకు ఎవరం కూడా రాలేం. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఈనాడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, మనకు ఏ తక్కువ చేయలేదు కాబట్టి దేవుళ్ళలో సంతోషిద్దాం. ముఖ్యంగా దావీదు యుద్ధం చేసి రక్తము లొలికించి తన భార్యను రక్షించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? సాతానుతో యుద్ధం చేశాడు, సాతానుపై గెలిచాడు. ఇంకొక మాట చెప్పాలంటే, పాపంతో యుద్ధం, ఎక్కడ పాపం లేకుండా జీవించాడు. పరిపూర్ణమైన దేవుడంటే ఈయనే. లోకంతో, లోకములుండే శరీరాశలు, నేత్రాశలు, జీవపడంబాలు అన్నిటిపై
యుద్ధం చేసి తన సంఘాన్ని కట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు గొప్ప? యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప, దావీదు గొప్ప? ఎవరు సమస్తాన్ని రక్షించాడు, సంపాదించుకున్నాడు? నిజంగా మనం అర్హులమా? కానే కాదు. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదవండి అమ్మా. అక్కడ వద్దులేండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరేదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని. ఇదే దావీదు సంపాదించిన మొత్తమా, ఈయన సంపాదించిన మొత్తమా? ఒకసారి అర్థం చేసుకోవాలని తనకు తానుగా మన కొరకు అప్పగించుకున్నాడు కల్వరి సిలువలో అన్న సత్యాన్ని ఎరుగుదాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేయాలి. ఎబ్రిల్ రాసిన పత్రిక 12:4 కూడా చదవండి అమ్మా. ఎబ్రిల్ రాసిన పత్రిక 12. రక్తము కారణంతగా ఎదిరించలేదట. మనం రక్తం కారణంతగా మనం ఎదిరించలేదు. మన కొరకు రక్తం కారణంతగా ఆయన రక్తం ప్రవాహంలాగా పారింది ప్రియమైన బిడ్డ రక్తం. కాబట్టి ఈనాడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, సంఘం కొరకు, ఈ సంఘంకు జియేను ప్రార్థనా మందిరం కొరకు దినదినము నిమిషం పోషించి సంరక్షించి ఆయన కాపాడుతున్నాడన్న సత్యాన్ని ఎరగలేకున్నామేమో. ఆలోచన చేయండి. కాబట్టి ఆనాడు లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో అక్కడ పాపం పెరిగిపోయి వీళ్ళ ఆస్తిని మొత్తాన్ని దోసుకొని పరిస్థితుల్లో లోతు ఆస్తికి సంభవించినప్పుడు అబ్రహాము యుద్ధం చేస్తాడు. జాగ్రత్త గమనించండి. ఈ మాటలు కూడా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అబ్రహాము కూడా యుద్ధం చేసి లోతు ఆస్తిని మొత్తాన్ని కూడా ఏం చేశాడు? తిరిగి తీసుకొచ్చాడు. గుర్తెరగండి. అదేవిధంగా అపోస్తుల కార్యాల గ్రంథం చదవండి అమ్మా. 12-16 వచనాలు. 12-16. అపోస్తుల కార్యాలు 14, 12, 16 చదవండి త్వరగా. పేర్లు పెట్టాడు. తర్వాత నెక్స్ట్ అమ్మా, అక్కడ జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తున్నాను. సహోదరులారా, ఇక్కడ మనం కూర్చున్న వారిలో సహోదరులు కానీ సహోదరి అన్న కూడా ఒకటే. సహోదరులు అంటే సహోదరులే కాదు, సహోదరులు కూడా అక్కడ ఉంటారు. ఏమంటున్నాడంటే, ఏదైనా తప్పిదములో చిక్కుకుంటే మనం ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థించి, వారిని దర్శించి, వాళ్ళని హెచ్చరించి మంచి దారికి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అక్కడ జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, గలతీ రాసిన పత్రిక 1:6-1 కూడా అదే మాట అక్కడ చెప్తాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18-19 చదవండి అమ్మా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18-19. ఇక్కడ 19 చదువమ్మా. మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్ళించిన యెడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని
తాను తెలుసుకొనవలెను. ఇది మనం గుర్తెరగాలి. ఎవరైనా సంఘాన్ని ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు కదా, సంఘంలో ఎవరైనా వెనకబడతారు, తప్పిదం చేస్తారు, వారిని హెచ్చరించండి, దర్శించండి, వారిని సరైన మార్గంలో తీసుకురండి. వాళ్ళు మరణానికే పోకుండా, ఉగ్రత పాలు కాకుండా ఏం చేయాలి? మరణం నుంచి ఆ ఆత్మను సంపాదించిన వాళ్ళంగా, ఆత్మను రక్షించిన వాళ్ళంగా ఉండాలి. అందుకొరకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ప్రియమైన బిడ్డలారా, ఇంకొక మాట మీకు చెప్పే మునుపు, దావీదు అమాలేకులను సంహరించాడు. మనమేం చేయాలి చెప్పండి? మన శరీర ఇచ్ఛలను చంపాల. దావీదు ఏం చేశాడు? అమాలేకులను మొత్తాన్ని చంపేశాడు. మనమేం చేయాలి? శరీర ఇచ్ఛలు ఉన్నాయి కదా, చూడగానే చెడు ఆలోచనలు, తలంపులకు మనకు కొట్టిమిట్టాడుతూ ఉంటాయి. వాటిని చంపుకోవాలి. దేని ద్వారా చంపాలి? కత్తితోనా? ఆత్మ ద్వారానే చంపాలి. శరీరానికి ఆత్మకు ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. శరీరమేమో నిద్రపో అంటది, ఆత్మేమో పోరాటం చేయి అంటూ ఉంటుంది. అలా చంపితే శరీరిచ్ఛలను, అప్పుడు దేవుని కొరకు మనం జీవించగలుగుతాం. ప్రియులరా, శరీరిచ్ఛలు చంపాలి. స్వార్థాన్ని తీసివేయండి, కామాన్ని తీసివేయండి. దూరదృష్టితో మన పౌరస్థితి పరలోకముందన్న సత్యాన్ని ఎరిగి జీవిద్దాం. శరీరిచ్ఛలు చంపుకుందాం. కొలసీలు రాసిన పత్రిక మీకు వాక్యం చదివితే అర్థమవుతుంది. 3వ అధ్యాయము 5వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా త్వరగా. కావున భూమి మీదనున్న మీ అవయములను, జాగ్రత్తగా వినండి, అందరు చదవండి, చదువమ్మా. అనగా జారత్వమును, అపవిత్రతను, కామతూర్తను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. వీటిని చంపాలి. యు మస్ట్ కిల్ దెమ్. వీటిని చంపకుండా మనం పవిత్రపరచబడతామా? ఆలోచన చేయమని మనవి చేస్తున్నాను. మనం ఎప్పుడు శరీరానికి రుణస్థులు కాకుండా ఉండాలి. శరీరం చెప్పిన మాట, నిద్ర వస్తే నిద్రపోవటం కాదు కావాల్సింది. నిద్ర వచ్చినప్పుడు, మేము చదువుకునేటప్పుడు రేపు పొద్దునే వరుసగా పరీక్షలు ఉండేవి. ఎవరైనా పరీక్షలు ఉంటే అదే చేస్తారు. నిద్ర వస్తుంటే మొఖాలు గడిగేవాళ్ళం. 5 గంటలు 6 గంటలు మళ్ళీ పరీక్షకు వెళ్ళే ముందు వాక చదివేవాళ్ళం. నిద్ర అనేది ఆ నిద్రను జయించాం, పరీక్షలు పాస్ అయ్యాం. కాబట్టి శరీర ఇచ్ఛలను చంపుదాం. ఆ చెప్పిన 5-6 విషయాలలో ప్రభువు చెప్తాడు కదా. ఏం చెప్తాడు అనంటే, జారత్వాన్ని నుంచి పారిపోమంటున్నాడు. దాంతో పోరాటం చేయలేం. అనుక్షణం అలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. అందుకోసం అక్కడ పారిపోయాడు ఏషాపు. పారిపోయాడు. మనం కూడా పారిపోవాల్సిందే. మన నష్టం కలిగించే ఏదైనా కూడా ఆత్మీయ జీవితానికి దాని నుంచి పారిపోదాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆత్మచేత శరీర క్రియలను మనం చంపితే ఏమవుతుంది? జీవిస్తాం. ఆత్మచేత శరీర క్రియలను చంపేస్తే బ్రతుకుతాం. శరీరిచ్ఛలను చేస్తే మరణిస్తాం. గుర్తెరగండి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి నాడు నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఆదాము ద్వారా మనం ఏం పోగొట్టుకున్నామో వాటన్నిటికన్నా యేసుక్రీస్తు ద్వారా ఎక్కువ పొందాం. గుర్తెరగండి. ఒక 4-5 అంశాలు చెప్పేసి నేను ముగిస్తాను. ఈ వాగ్దానం క్లోజ్ చేస్తాను. ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2:7, ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు
ఇది నంబర్ 1. జాగ్రత్తగా చూడండి. ఆదాము అపవిత్రుడు కాకమునుపు, ఆదాము మంచిగానే దేవునితో సహవాసం చేశాడు. ఎప్పుడైతే ఆదాముకు ఒక జత మనిషి కావాలి, భాగస్వామి కావాలి అన్న తర్వాత, తన ప్రక్కటెలుకల నుంచి అవ్వను తయారు చేసిన తరువాత ఏం జరిగింది? ఆ సర్పము లేక అపవాది వచ్చేసి వాళ్ళని తినకూడని పండు తినమంటే వాళ్ళు తిన్నారు, కళ్ళు తెరవబడ్డాయి, దేవుని ఆజ్ఞను మీరారు, లోకంలోకి పాపం వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, ఇది అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పే విషయం కాదు. కాబట్టి నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఆనాడు ఆదాముకట భూలోక సంబంధమైన పరలోకం ఇచ్చాడు అంతే. మనకేమిచ్చాడు? పరలోక సంబంధంగా ఉండే ప్రభు ద్వారా విశ్వాసులట క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చొని పెడతానంటున్నాడు. ఇది ప్రభు వారి ద్వారా మనకు జరిగేది. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండవది గమనించండి, మరొకసారి మీరు చదివారు, క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసులమైన మనల్ని ఎక్కడ కూర్చోబెడతాడు? పరలోకంలో. ఆయన ప్రక్కన కూర్చొని పెట్టుకుంటాడట మనల్ని. ఈ ఆధిక్యతను కోల్పోతాం. ఇది దేవుడిచ్చిన వాగ్దానం, గుర్తెరగండి. రెండవదిగా గమనించినప్పుడు, అక్కడ ఆదాముని గురించి చెప్పినప్పుడు భూలోక సంబంధమైన పరలోకమే ఇచ్చాడు అంతే. ఆయన కావలసిన ఉండడానికి తినడానికి ఏర్పాటు చేశాడు తప్ప మరొకటి కాదు. మనకు పరలోకంలో ఆయన ప్రక్కనే కూర్చుండబెట్టే వాగ్దానం మనకిచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఇంకొక మాట చెప్దాం, 2 పేతురు 1:4. 2 పేతురు త్వరగా మీరు త్వరగా చదివితే నాకు త్వరగా ముందుకు వెళ్తాను. 2 పేతురు 1:4. సారీ. ఆ మహిమ ఇది ఇది జాగ్రత్తగా గమనించాలి. మనకేమిస్తామంటే, మనలందరినీ కూడా పరిశుద్ధులుగా చేసుకున్నాడు. జియోను ప్రార్థనా మందిరంలో ఉన్న పరిశుద్ధులందరూ క్రీస్తు ప్రభు ద్వారా ఏ స్వభావం కావాలి? దైవ స్వభావం కలిగిన వాళ్ళుగా ఉండాలా. మన మాటలు, మన చూపులు, మన ఆలోచనలు, మన అన్నీ కూడా ఏ స్వభావం ఉండాలి? యేసు క్రీస్తుకున్న మనసు మనకు ఉండాలి. అదే దైవ స్వభావం. గుర్తెరుగుదాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఆయన అంటున్నది ఏంటంటే, క్రీస్తునందు మనకి ఎంతో శక్తి వచ్చింది. క్రీస్తునందు మనకు శక్తి వచ్చింది. పరలోకములో ఆయనతో కూడా కూర్చుని పెట్టుకున్నాడు. దైవ స్వభావం ఇచ్చాడు. దైవ స్వభావం లేదా? ఒక్కోసారి మనకేమనిపిస్తుంది తెలుసా? దేవుడే మన ముందు వచ్చి సహాయం చేసినట్టుగా అనిపిస్తుంది. ఎవరైనా సహాయం చేసినప్పుడు వాళ్ళ దగ్గర పొగడకపోవచ్చు, కానీ ఒక క్లిష్ట పరిస్థితుల్లో, కష్టకాలంలో మనం ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అనుకోకుండా ఒక వ్యక్తిని మన దగ్గరికి పంపించి సహాయం చేస్తే ఏమంటాం మనం? దేవుడే ప్రత్యక్షంగా మనకు సహాయం చేశాడు అనే అనుభవం వస్తాం. 3వది రోమాపత్రిక 8:17. రోమాపత్రిక 8:17 మనం ఎవరో చెప్తున్నాడు చూడండి జాగ్రత్తగా. మనము పిల్లలమైతే ఆయనకు వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా ఆయనతో శ్రమపడిన వేళ ఆయనతోటి వారసులం. మనం ఎవరో తెలుసా? యేసయ్యలో మనం ఏంటో ఆయనకు వారసులం. మనం ఏమనుకుంటున్నాం? మన దాయాదులు, నా కుమారుడు తర్వాత నాకు వారసుడు నా కుమారుడు. నోనో కాదు. క్రీస్తులో ఉన్న వారందరూ కూడా ఆయనకు వారసులం, ఆయన కుమారులం, ఆయన కుమార్తెలం. ఇది గుర్తెరగట్లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆదాము కంటే ఈనాడు అన్ని జనాంగం నుంచి రక్షించబడ్డ మనము క్రీస్తు ద్వారా చక్కటి సహవాసం కలిగి ఉన్నాం కదా. ఫెలోషిప్ లేదా మనకి? ఆయనతో సహవాసం ఉంది. రోజు నిద్ర లేవగానే ప్రార్థన చేస్తున్నామా లేదా? ఆయన సహవాసం ఉంటేనే కదా మనం చేయగలిగినాయి. కాబట్టి ప్రియమైన బిడ్డల, అది 3వది. ఆయనకు వారసులం, ఆయన దైవ స్వభావాన్ని, ఆయన శక్తిని
ఫస్ట్ది మనలందరిని కూడా పరలోకమందును కూర్చుండబెట్టాడు, అది వాగ్దానం. 4వదమ్మా, 1 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13 వచనం చదవండి. ఏలయనగా ఆ, 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 మనందరం ఎవరమే? ఒకే ఆత్మయందు, వాళ్ళు గ్రీకులు కావచ్చు, యూదులు కావచ్చు, ఇంకా రోమన్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మనందరం కూడా ఒకే ఆత్మలో బాప్తిసం తీసుకున్నాం. కాబట్టి ఈనాడు ఇది జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే, మనందరము క్రీస్తు శరీరములో అవయవాలు. అవునా? సంఘానికి శిరస్సు క్రీస్తు, ఆయన శరీరంలో మనందరం కూడా ఒకరు చెయ్యి. చూడండి, సంఘంలో కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు, పెద్దల్ని, పిల్లల్ని కూడా ఏర్పాటు చేసుకుంటాడు. సండే స్కూల్ పరిచయం ఒకరికి అప్పచెప్తాడు. అందరు చేస్తున్నారా? సేవకుడు అన్నీ చేస్తాడా? చేయలేడు. శరీరంలో భాగాలుగా చేసుకొని ఒకరు పాటలు పాడేవాళ్ళని, ఒకరు వంట వార్పుల విషయంలో, అన్నిట్లో, ఇక్కడ సండే స్కూల్ పరిచర్యలో టీచర్స్గా కొంతమంది. క్రీస్తు శరీరములో మనందరం కూడా ఎవరమే? అవయవాలమమ్మా, గుర్తెరగాలి. కాబట్టి అందులో మనం ఉన్నాం, ఆయన స్వభావంలో మనం ఉన్నాం, ఆయన ప్రక్కన కూర్చున్నాం, ఆయన శక్తిని పొందాం, ఆయన స్వభావం కలిగి ఉన్నాం. ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకుందాం. 5వది ఒకటి చెప్పేసి నేను ముగిస్తాను. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక, 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 2:14 చదవండి అమ్మా. చాలమ్మా. ఇక్కడ ఆదాముకి మనకి పోలుస్తున్నాడు. ఆదాము ఏం చేశాడు? సృష్టించబడినప్పుడు అతనికి మహిమ అనుగ్రహించబడింది, ఆదాముకు కూడా ఇచ్చాడు. రెండవదిగా విశ్వాసులైతే ఏం చేశాడంటే, క్రీస్తుకు ఏ మహిమను దేవుడిచ్చాడో అదే మహిమను విశ్వాసులకు ఇచ్చాడు. ఇది గొప్ప వాగ్దానం కాదా? ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, దావీదు సమస్తాన్ని రక్షించాడు. ఈయన సిగ్లకు పట్టడాన్నే, వాళ్ళ భార్యలను, మిగిలిన ఏదైనా ఆస్తులు, దోపుడు సొమ్మును రక్షించాడు, సంపాదించాడు. ఈయన సర్వమానవాళిని రక్షించడం కొరకై ఇన్ని ఆశీర్వాదాలు, వాగ్దానాల రూపంలో మనకిచ్చాడు. సమస్తాన్ని ఆయన రక్షించింది దావీదు గారా, యేసుక్రీస్తు ప్రభువారా? యేసుక్రీస్తు ప్రభువారు. ఇది మొదటి వాగ్దానం. ఇది మొదటి వాగ్దానం. రెండవ వాగ్దానానికి వద్దాం ప్రియమైన బిడ్డలారా. రెండవ వాగ్దానానికి వద్దాం. ఏహేలు గ్రంథము 2:25. ఏహేలుకు జోయల్ 2nd chapter 25th చదవండి. మిడతలు తినివేసి సంవత్సరములు పంటను మీకు మరలా ఇత్తును. ఎందుకు మిడతలు తినివేసాయి? మనం పంటేస్తాం, ఆ పంటను మిడతలో, చిలకలో, కాకులో, గ్రద్దలో తినేస్తాయి. దానికి కారణం ఏంటో తెలుసా? దాని గురించి ఏం చెప్పాలంటే, మిడతల దండు గురించి చెప్పేటప్పుడు అది దేవుని నుంచి వచ్చిన తీర్పు అని చెప్తాడు. ఎందుకు చెప్తున్నాడంటే, మిడతలు తినివేసి సంవత్సరముల పంటను, గత సంవత్సరాలు కూడా మిడతలు తినేశాయి. 4 రకాల మిడతలు ఉంటాయట, అవి భారతదేశంలో ఉన్నాయంట, గమనించండి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా తీర్పు ఎందుకమ్మా? తీర్పు ఎందుకు జరిగిస్తాడు? పాపం పండిపోయినప్పుడు తీరుస్తాడు దేవుడు. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఏమైపోయారంటే, చదవండి ఏహేలు గ్రంథము 1:5. ఏమైపోయారు చూడండి, వాళ్ళు ఎట్లా ఉన్నారు అమ్మా? మత్తులారా, మేల్కొలి కన్నీరు విరువుడి, ద్రాక్షాపానము చేయవారులారా రోదనము చేయుడి.
ఇక్కడ ఇక్కడ ఇంకో మాట చెప్పండి, త్రాగుబోతులారా అంటాడు. త్రాగుబోతులు. ఈనాడు మీరు లోకంలోకి వెళ్ళినప్పుడు ఈరోజు బ్రాందీ షాపులు, సారాయి షాపులు ఏ విధంగా ఉంటాయి చూడండి. ఆడే జనాలు ఉంటారు. ఆనాడు ఆదికాండం 9:21 ఒక మాట ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఎవరంటే ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నోహావు ద్రాక్ష రసాన్ని తాగుతాడు. ఆ మత్తులు ఏమైపోతుందో తెలుసు కదా, దిగంబరైపోయి ఉంటాడు. అంటే త్రాగిన మత్తులో మనిషి ఏమైపోతాడో ఏం చేస్తాడో వాడికే తెలియదు. అది చేయకూడదంటున్నాడు. అందుకొరకు మీ పాపం ఈరోజు కుటుంబాలు నాశనం అవుతున్నాయా లేదా? ఒక భార్యకి శాంతి సమాధానం ఉంటుందా? లోక సంబంధమైన వ్యక్తుల గురించి చెప్తున్నాను నేను. వాళ్ళకి త్రాగుతాడు, కొడతాడు, సంపాదించింది ఆమె కష్టపడి సంపాదించనే కొట్టేసి తీసుకెళ్ళిపోయి ఇష్టానుసారంగా కొడుతూ ఉంటాడు. త్రాగుబోతనం అంతా అడిక్ట్ అయిపోతున్నారు ఈరోజు. ఆనాడు కూడా ఉంది. దానివల్ల ప్రతికూల ప్రభావమా అనుకూల ప్రభావం అనేది కూడా వాళ్ళకి తెలియకుండా త్రాగి మొత్తులోకి వెళ్ళిపోతున్నారు. ఇంకో మాట చెప్పాలంటే ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే విన్నా, ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే గంజాయి ఇతర ఈ మత్తు పదార్థాలు లేకుండా నేను చేస్తా, యవ్వన బిడ్డలు మొత్తం నాశనం అయిపోతున్నారని చెప్పేసి ఒక ఊర్లో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే యవ్వన బిడ్డలందరూ వయస్సుతో నిమిత్తం లేకుండా తింటున్నారు, మత్తులోకి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే రకంగా ఉన్నారు. ఈనాడు మనం ఉండకూడదు. ఏ మత్తులోకి వెళ్ళిపోతున్నామో, కొంతమందికి సెల్ ఫోనే మత్తు కదా, కొంతమందికి సెల్ ఫోన్ పక్కనే పెట్టుకుంటారు, నిద్ర లేవగానే ఏ మెసేజ్లు వచ్చినా చూస్తున్నారు. అలా అది మత్తు కాదా? ఏ మత్తులో ఉన్నాం మనం? దేన్ని ప్రేమిస్తున్నాం? ఆలోచన చేయమని నేను మనవి చేస్తున్నాను. త్రాగుబోతుతనాన్ని ఖండించటం, దానివల్ల కలిగే బహు బాధకరమైన విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. చంపుకుంటున్నారు, తినేసి తాగేసి మత్తులైపోతున్నారు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, మద్యం తాగిన వారికి శ్రమ. చదవండి ఒకసారి యెషయా గ్రంథము 5:11. మద్యం తాగితే ఏమవుతుందో చూడండి. వాళ్ళు మత్తులై త్రాగుబోతులై శ్రమ. కానీ ఇక్కడ ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అది సాధారణమైన పాపమే. పాపం కాబట్టి వాళ్ళని ఏం చేయమని, అందుకొరకే కన్నీళ్ళే విడవండి అయ్యా, మీరు నా వైపు తిరగండి. 2వ అధ్యాయం చదవండి, 13వ వచనం చదవండి అమ్మా. యెహెలు గ్రంథం జోయెల్ 2వ అధ్యాయము 13వ వచనం అమ్మా. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడు, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడయుండి సాను చేయని ఉద్దేశించు కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రమును కాక మీరు తప్పు చేశారు కాబట్టి ఆయన కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు కాబట్టి, శాంతమూర్తి కాబట్టి, అత్యంత కృపగలవాడై ఉన్నాడు కాబట్టి, తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడితే మీ వస్త్రాలను కాదు చింపుకొనేది, మీ హృదయాలను చింపుకొని ప్రభు వైపు తిరగండి, మీకు రాబోయే తీర్పు నుంచి నేను తప్పిస్తా. వాగ్దానం కాదా? ఈ వాగ్దానం ఇచ్చినవాడు నెరవేరుస్తాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసినప్పుడు నాశనాన్ని నుంచి తప్పించబడాలంటే ప్రార్థించాల. చదువుతారా? నాశనం నుంచి తప్పించబడాలంటే ప్రార్థించాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మీకు అందరికి బాగా తెలుసు. దీని గురించి చెప్పేసి నేను ముగిస్తాను.
తమ్ము తాము నా పేరు నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలను విడిచిన ఎడల ఆకాశం నుండి వారికి వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి, ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఎప్పుడైతే చాలా చెప్పాడు, తగ్గించుకోవాలి, తమ్మును తాము తగ్గించుకోవాలి, పాపానికి పశ్చాత్తాపడాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చుటకు నడుం కట్టాలి. దేవుడి యొక్క ఇష్టాన్ని చేయడానికి నడుం కట్టాలి, మన ఇష్టం కాదు. దేవుని ఎదుట, దేవుని వాక్యం ఎదుట తగ్గించుకోవటం నేర్చుకోవాలి. వాక్యం చదివిన తర్వాత వాక్యం ఈ రకంగా నువ్వు వెళ్ళు అంటే యూ మస్ట్ ఫాలో. అలా నడవాల్సిందే, తప్పదు ప్రియమైన బిడ్డలారా. తద్వారా మన ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని గుర్తిస్తాం. ఎక్కడ తప్పిపోతున్నాం, ఎక్కడ బలహీనమైపోతున్నాం, ఎక్కడ ప్రార్థించలేకపోతున్నాం, అది అర్థం చేసుకుంటే పలాని దాని ద్వారా మేము నష్టపోతున్నాం. ఒక్కొక్కసారి మీ అనుభవంలో ఉందో లేదో నాకు తెలియదు, మిమ్మల్ని పరీక్షించడం అడగట్లేదు. కానీ ఒకరోజు ఏదొక పనుల భారంలో ఏకూజామం లేసి ప్రార్థన చేసుకోవటం అలవాటే. ఒక్కొక్కసారి శరీరం యొక్క బలహీనత వల్ల చేసుకోలేకపోతే ఆ రోజంతా సాయంకాలం వరకు ప్రార్థన చేసుకోలేను, తెలుసా? ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇది ఒక అనుభవంగా ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను మనం ఇవ్వకపోతే ఆ రోజంతా కూడా ఆత్మీయంగా మనం దారిద్ర్యంకి వెళ్ళిపోతాం. మనం గుర్తిస్తాం, ఇందువల్ల నేను ఉదయం కరెక్ట్గా 5 గంటలకు నిద్ర లేపాడమ్మా. నిద్ర లేవగానే మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయటం మొదలుపెట్టండి. 1 గంట చేయండి, అర్ధగంట చేయండి, నో ప్రాబ్లం. మళ్ళీ కొంచెంసేపు నిద్రపోదాములే అనుకుంటే ఆ రోజంతా కూడా ప్రార్థన చేయలేం. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట, నా జనులు తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గాలను విడిచిన ఎడల వారి నన్ను వెదికి వారి ప్రార్థన వింటా, వారిని క్షమిస్తా, వారి దేశాన్నే నేను స్వస్థపరుస్తానంటున్నాడు. కాబట్టి ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. దేవుని ప్రజలట ప్రార్థన చేసి దేవుని దయ కోసం రోధించాలంట. ప్రార్థన చేసి ఏడవాలి, విశ్రమించకుండా ఉండాలి. మనం విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి, ఇతరుల కొరకు ఎక్కువ. కాబట్టి ఈనాడు జ్ఞాపకం చేసే విషయం అంటే మన ప్రార్థన పట్టు వదలకుండా ఉండాలి. అది పొందేంత వరకు కూడా ప్రార్థిస్తూనే ఉండాలి. ఇంకో మాట అంటే అక్కడ అన్నాడు, నన్ను వెదికి, ఆయన సన్నిధి కోసం వెతకాలి. ఆయన సన్నిధి ఎక్కడ దొరుకుద్ది? దేవుని మందిరంలోనే. ఎక్కడైతే 2-3 కూర్చుంటారో ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నట్లు లెక్కే. లేదు, ఒక ఇంట్లో కూర్చొని 4 అక్కలు లేక 4 అన్నదమ్ములు కూర్చొని అక్కడ ఉంటాడు దేవుడు. అందరం కూర్చోడానికి ఇచ్చిన దేవుని మందిరంలో ఇంకా శ్రేష్టమైన ఫలితాలు మనకు వస్తాయి. ఆనాడు సంఘం ప్రార్థించినప్పుడు ఏం చేశాడు దేవుడు? ఎవరిని వదిలిపెట్టాడు? సంఘం ప్రార్థిస్తే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ప్రియమైన బిడ్డలారా, పేతురు, యోహానులు బయటకు వచ్చారా లేదా? సంఘంకి అంత శక్తి ఉంది, బలం ఉంది, అది గుర్తెరగండి. అదేవిధంగా చెడు మార్గాలను వదిలిపెట్టాలి. చెడు మార్గాలను వదిలిపెట్టుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, మనలో ఏదైనా చెడు ఉంటే తీసేసుకుందాం. పై విధంగా చూస్తే ఆ విధంగా మనం దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థిస్తే ఆయన కోపాన్ని మళ్ళించుకుంటాడట. ఆయన కోపాన్ని మళ్ళించుకుంటాడు. ఆయన మనమేం రాదు, మళ్ళించుకొని ఇంకొకరి మీదకి పోతుందా? తప్పు చేసేవారి మీదకి, దేవునికి వ్యతిరేకంగా జీవించేవారికి, దేవునిపై తిరుగుబాటు చేసే వాళ్ళ మీదకి ఆ కోపం వెళ్ళిపోతుంది. మనం ఆ రకంగా కాకుండా తగ్గించుకున్నాం, చెడు మార్గాలను వదిలిపెట్టుకున్నాం, ఆయన వెతుకుతున్నాం, ప్రార్థిస్తున్నాం, పట్టుదలతో చేస్తున్నాం. ఆ ప్రార్థనకు జవాబు దొరికి మన మీదకి రావాల్సిన కోపాన్ని, అక్కడ మిడతలు కొట్టేసిన పంటను మళ్ళా నేను తిరిగిస్తానంటున్నాడు. మరలా సమస్తాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. సమస్తాన్ని సంపాదించుకున్నాడు ప్రభువారు. సమస్తం
ప్రపంచంలో ప్రజల కొరకు తన క్రయధనంగా తన రక్తాన్నిచ్చి మనల్ని రక్షించుకున్నట్టే ఆడు సిగ్లకు పట్టణాన్ని మొత్తాన్ని ఆయన వశపరుచుకున్నాడు. ఈనాడు తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆనాడు 2-3 సంవత్సరాల క్రితం పోయిన పంట మొత్తం తిరిగి నీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు యెహెలు గ్రంథంలో. కాబట్టి దేవుని ప్రజలు ఎప్పుడు కూడా క్షమించబడాలా. దేవుని ప్రజలంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మన పాపాలు తెలుసుకొని వాడిని క్షమించు, మీ రక్తంతో కడగమని ఆ భాగం ప్రార్థనలో లేకుండా ఎలా చేయగలుగుతాం? ఆలోచన చేయమని నేను మనవి చేసుకుంటూ వస్తున్నాను ప్రియమని బిడ్డారా. కాబట్టి ఈనాడు ఈ ప్రార్థన ద్వారా మనం పోగొట్టుకున్నవన్నీ కూడా మనం పొందుతాం. అప్పుడు అంటాడు, ఏమంటాడంటే యెహెలు గ్రంథంలోనే, వారి దేశానికి వర్షాన్ని కురిపిస్తాడు, పరిశుద్ధాత్మ కుమ్మరించడం ద్వారా తన ప్రజలను స్వస్థపరుస్తాడు. ఇది వాగ్దానం. ఈ 2 క్రానికల్స్ 7:14 మంచి చక్కటి వాగ్దానం. కాబట్టి మనము తగ్గించుకొని ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎక్కడ మనం అధికులం కాదు ప్రియమైనలా. క్రైస్తవ జీవితమే తగ్గింపు జీవితం, లోబడే జీవితం. అది గుర్తుపెట్టుకోవాలి. విధేయత కలిగిన జీవితం. కాబట్టి ఆయన ముఖదర్శనం చేస్తే, ప్రార్థనలో ఆయన చూస్తే, యేసు ప్రభు నీ ముఖదర్శనము, ఆ పాట ఒకటి ఉంది కదా, ఆయన ముఖదర్శనం చేయాలా. ఉదయం నిద్ర లేవగానే ఆయన ముఖదర్శనం చేయాలి ప్రియమైన బిడ్డలారా. దర్శనం చేసి దుర్మార్గత నుంచి వైదొలిగితే, ఏదైనా చెడు కార్యాలు చేయాలనుకుంటే పరలోకములో నుండి దేవుని దీవెనలు కుమ్మరిస్తాడు. చెడు ఉండకూడదు మనలో. క్రైస్తవ జీవితంలో చెడు అనేది మన జాబితాలో మన జీవితంలో ఉండకూడదు. చెడు అనేది అది క్రైస్తవ జీవితం. కాబట్టి ఆఖరికి ఇంకో మాట చెప్పాలంటే, ప్రజలు చేసే ఎడతెగక ప్రార్థనల ద్వారా ఏం జరుగుద్దంటే దేవుని ఆత్మ పరలోకం నుంచి కుమ్మరిస్తుంది. ఆయన ప్రేమను కుమ్మరిస్తున్నాడు, ఇక్కడ ఆత్మను కూడా కుమ్మరిస్తాడు. ఆత్మ నడిపింపుతో మనం ముందుకెళ్తుంటే ఏ పాపం చేయటానికి కూడా మనం సాహసించం. గుర్తెరగాలని నేను మనవి చేస్తున్నాను. విధేయులుగా ఉంటే మనం అడిగిందల్లా దేవుడిస్తాడు. గుర్తుపెట్టుకోండి. విధేయత కనపరచాలి, లోబడి జీవించాలి. అవిధేయత విశ్వాసాన్ని ప్రారదోరాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆయన వైపు మళ్ళదాం. ఆయన వైపు మళ్ళకుండా ఉంటే మనం తీర్పుకు లోనవుతాం. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఆఖరి వాగ్దానానికి వద్దాం. ఆఖరి వాగ్దానం ఏంటి? మొదటి వాగ్దానమే ఆఖరి వాగ్దానం. 15 నిమిషాల్లో నేను ముగిస్తాను. శ్రేష్టమైన లేఖనం ఏంటి? ఫస్ట్ వాగ్దానం, ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను. సమస్తమును నూతనమైనదిగా నేను చేస్తున్నాను అంటున్నాడు. ఏంటి ఆ సమస్తము? క్రైస్తవ విశ్వాసులకు గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం? ఇది దేవుని యొక్క దివ్యమైన ప్రణాళిక. గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క దివ్యమైన ప్రణాళికని గుర్తుపెడదాం. ఇది ఒక క్రొత్త ఆరంభానికి నొక్కి చెబుతుంది. కొత్త ఆరంభం. ఇట్ ఈస్ ఏ గుడ్ బిగినింగ్ అంటూ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మరొకసారి చదవండమ్మా, చదవండి. క్రొత్త ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21:5. ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నానని చెప్పెను. మొదటే చెప్తాడు. 21 వచ్చిన ఫస్ట్లో ఏమంటున్నాడు చూడండి అమ్మా. క్రొత్త ఆకాశమును, చాలు. ఇక్కడ మొదటి వచనం నుంచే చెప్తూ వచ్చాడు. ఏం చెప్తున్నాడంటే, ఎందుకు అలా జరుగుతుంది అని ప్రశ్నించుకుంటే, దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా
దేవుడు చూశాడు, అది చాలా మంచిది అన్నాడు. ఆది కాండము 1:31. దేవుడు సృష్టించాడు 6 దినాల్లో సృష్టి యావత్తును మొత్తాన్ని, అంత మంచిదని చెప్పాడు. అయితే జరిగిందేందో తెలుసా? పాపం ప్రవేశించినప్పుడు ఆ సృష్టి అంతటిపై దేవుని తీర్పు వచ్చింది. అక్కడ జరిగింది మరణం, క్షయం, క్షీణత మున్నగునవన్నీ కూడా లోకంలోకి వచ్చేసాయి. ఎప్పుడైతే ఆదాము అవ్వలు పొరపాటు చేశారో సృష్టి కలుషితమైపోయింది, సృష్టి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. దేవుని ఆజ్ఞలు పాటించకుండా అవాదములు తయారైపోయి పాపపు స్వభావంగా అపవాది ఇచ్చిన తలంపుల ద్వారా నడిపించబడ్డారు వీళ్ళిద్దరూ. ఇది గుర్తెరగాలి ప్రియమైన బిడ్డలారా. ఈ మాటలన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే, సృష్టి యావత్తు శాపము నుండి విముక్తి పొందాలని మూలుగుతూ ఉంది. రోమా పత్రిక చదవండి ఒకసారి, 8వ అధ్యాయము, రోమా 8:22. రోమా 8:22 చదవండి అమ్మా. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవేదన పడుతున్నది. ఎందుకో తెలుసా? పాపము పెరిగిపోయింది, దేవుని యొక్క కోపం రగులుకుంటుంది. అందుకొరకే సృష్టి మొత్తం మూలుగుతుంది. ఎలాంటి వేదన తెలుసా? ప్రసవేదన. ప్రసవేదన ఎంత కష్టమో తెలుసా? ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ తెలుసు. తల్లి బిడ్డను కనేటప్పుడు ఎంత కష్టపడుతుందో అది ఎరిగితే అంతగా సృష్టి మూలుగుతూ ఉందంట, సృష్టి బాధపడుతూ ఉందంట ప్రియమైన బిడ్డలారా. కాబట్టి అందుకోసం ఏమంటున్నాడంటే, దేవునిచే విమోచించబడిన బిడ్డలం ప్రతి పాపము నుండి తీర్పు విముక్తిని ఎదురు చూడాలి. మనందరం రక్షించబడ్డాం, తీర్పు నుంచి తప్పించబడుతున్నాం. అందుకొరకు అంటున్నాడు, దేవుడు అన్నిటినీ క్రొత్తగా చేస్తున్నాడని ప్రకటించాడు. దేవుడే ప్రకటించాడు ప్రియమైన బిడ్డలారా. ఎవరు తేరా చెప్పాడు? యోహాను భక్తుల ద్వారా పద్మాసు దీవిలో యోహాను ఉన్నప్పుడు చెప్పి వ్రాయించిన గ్రంథము, చివరి గ్రంథము. 66 గ్రంథాలలో చివరి గ్రంథము ప్రకటన గ్రంథము, అందులో చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఆయన ఒకసారి ప్రకటించాడంటే దానిపై ఆధారపడటం మంచిది. మనం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన మాటలు విశ్వసనీయమైనవి, నమ్మదగినవి, సత్యమైనవి, వాస్తవమైనవి ఆయన మాటలు. అది మనం గుర్తెరగాలి. కాబట్టి ఇంకో సత్యమైనవి, వాస్తవమైనవి, నమ్మదగినవి ఆయన చెప్పిన మాటలు ఎక్కడ కూడా. ఇంకో మాట అంటాడు కదా, మత్తయి సువార్తలు అనుకుంటాను, ఆయన చెప్పిన మాటలు సున్నైనను పొల్లైనను మారదు. ఆయన ఒక్కసారి చెప్పాడంటే ఇట్ ఈజ్ ఫైనల్. అది గుర్తెరగాలి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి పాతివి ఏంటి? పాతివి గతించెను అన్నాడు. ఇదిగో క్రొత్తవాయను, కొత్త ఆకాశము, క్రొత్త భూమి, సముద్రం కూడా ఉండదు అని చెప్పాడు. పాతవేంటి? ఆలోచన చేద్దాం. పాతవంటే పాపం. మనలో పాపం ఉంది. రెండోది, మరణం ఉందా లేదా? మరణం కూడా ఉంది. పాతోటిలో సాతానుడు కూడా ఉన్నాడు. తిరుగుబాటు ఉందా లేదా? మనం ఒక చెప్పిన మాట వినకపోతే తిరుగుబాటే కదా. దేవుడు చెప్పిన మాటలు అంగీకరించకపోతే తిరుగుబాటుదారులం. ప్రతి ఒక్కరికి మోసం అంటే చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచే మోసం అంటే తెలుసు మనకి. ఇవన్నీ గతించిపోవాలి. మానవ ప్రభుత్వాలు కూడా ఉండవు, తప్పుడు మతాలు కూడా ఉండవు, చెడ్డ నాయకులు కూడా ఉండరు, శ్రమలు, బాధలు, అవినీతి, ఈ లోకపు నటన అంత కూడా గతించిపోవాల్సిందే. ఈ గతించిపోయే వాటిని గురించి 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నా. పౌలు గారు చెప్పిన మాట గుర్తు చేస్తాను. నిర్గమకాండము 17వ అధ్యాయము. నోట్ చేసుకోవాలి ఈ మాటలు.
మన గురించే చెప్తున్నాడు కాబట్టి 13వ అధ్యాయము 7వ వచనం. నిర్గమకాండము 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో వారు యెహోవాను శోధించుచు అమ్మ 7వ వచనం చదువు, క్లియర్గా చెప్పండి. 7 నిర్గమకాండము 13:7 అమ్మ. 13 చాలమ్మా. ఇక్కడ ఈ మాట నేను ఎందుకు చదివించాను అంటే, నిజంగా ఆనాడు పులిసిన ప్రతి దాన్ని, పులిసింది తింటామమ్మా మనం? పులిసింది తింటామా? ఎవరు తినం. ఆ పులిపిండిని గురించి దేవుడు ఇక్కడ నిర్గమకాండములో రాసిపెట్టాడు. ఆ పులిపిండిని ఇజ్రాయేలు ఇళ్లలో నుంచి పారవేయండి అని చెప్పేశాడు. పులిసిన పిండి ఉండొద్దు మన దగ్గర. రెండోది ఏమంటాడంటే దాన్ని నిషేధించాలన్నాడు. అదేంటో తెలుసా? ఆ పులిసిన పిండి యొక్క అర్థం ఏంటంటే మన యొక్క చెడుకి, మన యొక్క దుర్నీతికి, నైతిక అపవిత్రత గుర్తులవి మన దగ్గర ఉండొద్దు. గుర్తుపెట్టుకోండి. పులిపిండి యొక్క అర్థం ఏంటంటే దుర్నీతి, చెడు, అపవిత్రమైన నైతిక సాదృశ్యాలుగా ఉంది. దీన్ని మనం తీసేసుకోవాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఇంకొక మాట ఇక్కడ రెండవ విషయంలో ఏమేం చెప్పాలంటే, అసలు ఈ కొత్త ఆకాశములో, కొత్త భూమిలో ఎవరు ప్రవేశిస్తారు? అవసరమేగా మనకి. ఎవరు ప్రవేశిస్తారు అని అంటే, దేవుడు ఉంటాడు అక్కడ, కుమారుడు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, మనం కూడా ఉంటాం. రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా ఉంటాడు. గుర్తెరగండి. క్రొత్తగా మారుమనసు పొంది రక్షించబడిన బిడ్డలు కూడా ఉంటారు అక్కడ. దాంట్లో ప్రవేశించే వాళ్ళు వీళ్ళు. అదేవిధంగా లోకములో ఇచ్చలన్నిటిని జయించిన వారు కూడా అక్కడ ఉంటారు. శరీర ఇచ్చలు జయించాలిగా అన్నాం, చంపమన్నాం కదా. ఆ చంపిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. ఏబేలు దగ్గర నుంచి మీకు చెప్పాలంటే ఎబిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎవరెవరు ఉన్నారు చూడండి. విశ్వాసులు. ఎబిల్ రాసిన పత్రిక వాళ్ళందరూ ఉంటారు. ఎబిల్ రాసిన 11వ అధ్యాయము చదవండి అమ్మా. ఎబిల్ రాసిన ప్రారంభం నుంచి కాదు, మధ్యలో అనుకుంటా. 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసుల గురించి రాసింది. చదవండి అమ్మా. విశ్వాసమును బట్టి 4వ వచనం నుంచి అమ్మా చదవండి. విశ్వాసమును బట్టి ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం తల్లి. ఏబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి నీతిమంతుని సాక్ష్యం పొందాడు. అక్కడ ఏబేలు కూడా చూస్తూ ఉంటాడు. ఏబేలు కూడా మనం చూస్తాం. తర్వాత 5వ చదవమ్మా. ఎవరు? హనోక్ కూడా ఉంటాడు అక్కడ. హనోక్ కూడా ఉంటాడు అక్కడ. ఇక్కడ విశ్వాసుల జాబితా మొత్తం నోహ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, వీళ్ళందరిని మనం చూడబోతున్నామనే సత్యాన్ని ప్రతి ఒక్కరం కూడా మనం ఎరగాలని నేను మనవి చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి దినాన వీళ్ళందరూ ఉంటారు.
వీళ్ళందరి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడ్డాయి. అది గుర్తెరగాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈనాడు మరొక విషయం మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఈ భూమిలోకి, ఈ క్రొత్త ఆకాశానికి, క్రొత్త భూమిలోకి వస్తే ఆశీర్వాదాలేంటి? వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ డౌన్? వీఆర్ ఎంటర్ ఇన్ టు న్యూ స్కై, న్యూ ల్యాండ్ అంటాడు. దాని దగ్గరికి వస్తే మనకేమొస్తాయి? ఏం ఆశీర్వాదాలు వస్తాయి? చదువుతారా? 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం చదవండి. అమ్మ, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. అంటే దీని అర్థం ఏంటి? దేవుడు వారితో నివాసం ఉంటాడు, మనతో నివాసం ఉంటాడు. ఎస్. మళ్ళీ రెండోది, నెక్స్ట్ అమ్మ, దేవుడే వారికి దేవుడై ఉంటాడు. దేవుడే వారికి దేవుడై ఉంటాడు. ఇంకొకటి 21:4, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను. రైట్. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, సమస్తాన్ని నూతనంగా ఆయన చేస్తాడు. అక్కడ శాపం కూడా ఉండదు, అక్కడ జీవజలం కూడా ఉంటుంది. కాబట్టి మన స్పందన ఏంటి? ఎన్ని పాపాలన్నిటిని పోగొట్టుకోవాలి, వస్తే ఈ ఆశీర్వాదాలన్నీ పొందుతాం. ఇప్పుడు మీరు, నేను, మన యొక్క స్పందన ఏంటి? ఇంత మంచి వాగ్దానాలు ఇస్తున్నాడు కదా మనకి. ఏంటి స్పందన మంది? ఏం చేద్దాం? 22:6 అమ్మ, 22:6కు రండి, చదవండి. ఈ మాటలేంటి అమ్మా? నమ్మకం. విశ్వసిస్తున్నావా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా ప్రశ్నించుకుందాం. ఇవి దేవుని మాటలు విశ్వసిస్తున్నామా లేదా? ఈ మాటలు నమ్మకమైనవి, సత్యమైనవి. నంబర్ 1, విశ్వాసం ఉంచుకుందాం. దేవుని మాటలు విశ్వాసం కలిగి ఉండాలి. 2 చదవండి, 22:7. ఇక్కడ విధేయత కనపరచాలి దేవుని వాక్యానికి. ఏమంటున్నాడు అంటే, ప్రవచన వాక్యము గైకొనివాడు ధన్యుడు, దేవుని వాక్యానికి లోబడి జీవించడం నేర్చుకోవాలి. మొట్టమొదటిది విశ్వాసం, రెండవది విధేయత. 22:8-9 అమ్మ, 22 ప్రకటన. చాలండి. ఇక్కడ దాని అర్థం ఏంటంటే అమ్మా, ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. 22:8-9 8-9 వచనాలు ఏమంటున్నాయంటే, వినమ్రత. ఫస్ట్ది విశ్వాసము, రెండవది విధేయత, 3 వినమ్రత అంటాడు. వినమ్రత అంటే అర్థం ఏంటంటే, సరైన ఆరాధన జీవితం కలిగి జీవించాలి. మనం సరైన ఆరాధన జీవితం జీవించాలి. ఎందుకంటే దేవుణ్ణే ఆరాధించాలి. ఒక్కోసారి మనం ఏం చేస్తామో తెలుసా? దేవుణ్ణి కాకుండా మనకు సహాయం చేసిన వాళ్ళని దేవుళ్ళుగా చూస్తాం. దూతల్ని ఆరాధించకూడదు. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన, ఇంకో మాట చెప్పాలంటే, మన దేవుడు దహించు అగ్ని. ఆయనకి చెందవలసిన మహిమ ఆయనకు చెందాల్సిందే, దూతలకు చెందవలసిన అవసరం లేదన్న సత్యాన్ని ఎరుగుదాం. కాబట్టి వినయముతో కూడిన ఆరాధన తగ్గింపుతో ఉండాలి. వినయంతో కూడిన ఆరాధన తగ్గింపుతో ఉండాలి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఇంకో మాట 22 ప్రకటన 10-15 వచనాల్లో ఉన్నది ఏంటంటే, వివేచన కలిగి ఉండాలి. ఎందుకంటే చదివితే చాలా టైం తీసుకుంటుంది. విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి,
వినమ్రత ఉండాలి. 4వది వివేచన. వివేచన అంటే ఏంటి? మంచికి చెడుకి తేడా గుర్తించాలా. మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేది అర్థం లేకుండా ఇది దేవుని ఈనాడు చాలామంది కొంతమంది అంటుంటారు, మేము మందిరానికి రాకపోయినా పర్వాలేదు, టీవీలో దేవుని వాక్యం వింటున్నాను. టీవీలో ఎవరైతే చూస్తున్నారో, ఎవరి కల్పించి మాట్లాడతారో తెలియలేని పరిస్థితుల్లో ఈనాడు దిగజారిపోయి ఉన్నారు విశ్వాసులు. ఆలోచన చేయండి. మీకు తెలియలేదు, దేవుని వాక్యం చదవండి, మోకాళ్ళ మీద ఉండండి, ప్రార్థన చేయండి, దేవుడు అర్థం చేయిస్తాడమ్మా. చదువు రాకపోయినా బైబిల్ చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి అసాధ్యమైనది స్కూల్కి వెళ్ళలేని కూడా చదువుతున్నారు బైబిల్ గ్రంథాన్ని. కాబట్టి ఈనాడు మనకేం కావాలి? వివేచన కలిగి ఉండాలి. వివేచన అంటే పాపానికి పరిశుద్ధతకి తేడా గుర్తించకపోతే ఎలాగా? ఇది మంచా చెడా, పాపమా పరిశుద్ధత తెలుసుకోలేని జీవితాలు ఎందుకు మనకి? అదేవిధంగా విచక్షణ కలిగి ఉండాలి. 5వది పరిశుద్ధాత్మతోడా పలికించబడాలి మనం. పరిశుద్ధాత్మ చదవండి, 22:17 ఉంది, చదవండి. 22:17 చదవండి అమ్మా. రమ్ము ఏమంటున్నాడు? చలమ్మా, మనం ఏం విన్నపానం చేయాలంటే, ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నా హృదయంలోకి రా, మా సంఘంలో ఉండు, ప్రభువా నా హృదయంలోకి రమ్మని ప్రార్థించాలి. అది విన్నపం. మనకు సహాయం చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ప్రార్థన చేసి, అయ్యా నా హృదయంలోకి రా. ఆయన హృదయంలో ఉంటే పాపం ఉంటుందా మనలో? మనలో పాపం లేనప్పుడే మన హృదయంలోకి రాగలుగుతాడు. 6వది ఒక్కటి చెప్పేసి నేను ముగిస్తాను. 6వది ఏంటంటే 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం 18-19 వచనాలు ఉంది. ఇక్కడ విశిక్షణ జీవితం కలిగి జీవించాలి. అంటే బైబిల్లో వాక్యాలన్నీ దేవుడిచ్చినవి అని నమ్మాల. అందులో ఒకటి కలపడం కానీ తీసివేయటం కానీ చేయకూడదు. కలపడం కానీ తీసేయటం కానీ చేయకూడదు. దేవుని లేఖనాలను మనం మార్చగలుగుతామా? మార్చకూడదు. కాబట్టి మన సొంత మాటలు కలపకూడదు, ఉన్నొట్టి తీసేయకూడదు, ఇంకా కలపకూడదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని గ్రంథము పరిశుద్ధ గ్రంథము, జీవ గ్రంథము మనకు జీవాన్ని ఇస్తుంది. వాక్యమైన దేవుడు మన వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆయన క్రొత్త ఒకసారి అది చదువుకొని నేను ముగిస్తాను. చదువుదాం. 21వ అధ్యాయము 5వ వచనం మరొకసారి చదవండమ్మా. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నాయి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇంకో మాట చూడండి, 6వ వచనంలో, మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, పాత భూమి, ఆకాశము, సముద్రం గతించిపోయాయి. ఇక్కడ అంటున్నాడు, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆది అంతమునై ఉన్నవాడను. దప్పిక కొనువానికి జీవజలముల బుగ్గలోని జలమును ఉచితముగా అనుగ్రహిస్తాను. కాబట్టి మొట్టమొదటిది ఆయన చెప్పిన మాట ఏంటన్నట్టయితే, సమస్తమును ఏం చేశాడు? ఇదిగో నూతనంగా చేస్తాను. నూతనంగా చేశాడు. రెండవది, దావీదు సమస్తాన్ని రక్షించెను లేక సంపాదించుకొనెను. మూడవ వాగ్దానము, మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను మీకు ఇస్తా, వర్షం కురిపిస్తా, భూమిని పంట ఫలములు ఇస్తా, ఏ నాశనం అక్కడ ఉండదు. ఎప్పుడు? మీ త్రాగుబోతుతనం, మీ నిర్లక్ష్య వైఖరి మొత్తం తీసేసుకోండి, నా వైపు తిరగండి. ఆయన కరుణామూర్తి, ఆయన వాత్సల్యం కలిగిన దేవుడు. మీ వస్త్రాలు చింపుకోకండి, మీ హృదయాలు చింపుకోండి, నా దగ్గరికి రండి.
నా కోపాన్ని తగ్గించుకుంటా, మీకు దీవెనలు ఇస్తా, మీరు ఏది కోల్పోయారో మరలా మీకు ఇస్తానంటున్నాడు. దేవుడు ఈ వాగ్దానాలను మనందరం కూడా అనుభవించి స్వతంత్రించుకునే విషయంలో పొందటానికి దేవుడు కృపనిచ్చునుగాక. అందరికీ వందనాలు. దయచేసి